హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు తమ్నైల్ మీద చూసి ఉంటారు. డాక్టర్ ఉన్నాడు, ఒక ముసలావిడ ఉన్నది, లార్డ్ కృష్ణ ఉన్నాడు. ఏంటా ఇది అని మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది. కానీ మన మెయిన్ కాన్సెప్ట్ అవేర్నెస్ అండ్ స్టిమ్యులేషన్ అండ్ ఇన్స్పిరేషన్ ఇట్లాంటి కలిగించేటువంటి కొన్ని వాటి ద్వారా మంచి ట్రేడర్స్ని కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరిలో పెరిగేటట్టుగా, నాట్ ఓన్లీ టు ద ట్రేడర్స్, టు ఎవ్రీ వన్ హూ ఆర్ పర్సూయింగ్ దేర్ కెరియర్స్. దానికోసమే నేను ఈ వీడియో అనేటువంటి చేయబోతున్నాను. ఇక్కడ చాలా నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి ఒక రియల్ స్టోరీ మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. ఎందుకనంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేయలేకపోతామో దాన్ని అదే జరిగితే ఎలా ఉంటుంది, అలాగే మనం అనుకున్నటువంటి దాన్ని తూచా తప్పకుండా ఒక నమ్మకంతో ఏదైనా సరే, ఏ పనినైనా సరే, మీరు ట్రేడింగ్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే మీరు ఒక మంచి ఇంజనీర్, డాక్టర్ కావాలని చదివేటువంటి కోణం కావచ్చు. ఒక నమ్మకంతో మనం గనక పనిచేస్తే అది మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ని పెంచి మనం బాగా సక్సెస్ అయ్యే విధంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో ప్రసాద్ అనేటువంటి ఒక డాక్టర్ ఉన్నారు. ఆయన చాలా అంటే చాలా ఇండియాలోనే ఫేమస్ అయినటువంటి న్యూరో సర్జన్. ఇతను ఒకసారి కోల్కతాలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ ఇతన్ని ఇన్వైట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆయన ఫెసిలిటేషన్స్ చేసి అతను బాగా, అంటే ఇది నేను ముకుందానంద స్వామి అని ఒక ఆయన ఉన్నారు, ఆయన చెప్పినటువంటి ఒక ఇన్సిడెంట్ని, రియల్ ఇన్సిడెంట్ని నేను ఇక్కడ చెప్తా ఉన్నాను అనమాట. హీఈస్ ఏ గ్రేట్ ప్రీచర్ ఆల్సో, ఐ ఫాలో హిమ్. సో కోల్కతాలో అతనికి ఫెసిలిటేషన్స్ జరిగినాయి. తర్వాత రోజు మరలా ముంబైలో అతను చాలా అర్జెంటు సెమినార్, ఇంటర్నేషనల్ సెమినార్ని అటెండ్ కావాల్సిన పరిస్థితి ఉంది. సరే, కోల్కతా వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ వాళ్ళు అతన్ని బాగా పొగిడారు, మంచి ఫెసిలిటేట్ చేశారు, మంచి అవార్డుని ఇచ్చారు. రిటర్న్ జర్నీలో తెల్లవారేసరికి అతను ముంబైలో తెల్లవారి మార్నింగ్ 9-10కి ముంబైలో ఒక సెమినార్కి అటెండ్ కావాలి. దానికి ఫారిన్ డెలిగేట్స్ కూడా వస్తూ ఉంటారు అన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్ సెమినార్ కాబట్టి కోల్కతా నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత వాతావరణ పరిస్థితులు సక్రంగా లేకపోవడం వలన ఈ ఫ్లైట్ అనేటువంటి దాన్ని పైలట్ జంషెడ్పూర్లో అత్యవసరంగా ల్యాండ్ చేయడం అనేటువంటి జరిగింది. మరి అక్కడి నుంచి ఇక ఫ్లైట్స్ అనేటువంటిది వేరే లింకప్ ఫ్లైట్స్ ఇవన్నీ లేవు, వాతావరణం అనుకూలంగా లేదు. సో నెక్స్ట్ డే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సెమినార్కి అటెండ్ కావాలి అని అంటే అసలు రోడ్డు మార్గం ద్వారానే చాలా త్వరితగతిన వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఆయన ఒక ట్యాక్సీని మాట్లాడుకొని ఆ ట్యాక్సీ ఆ రాత్రి ప్రయాణం చేస్తూ ఉంటే, ఒక అడవి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఈ లైటింగ్ చాలా కావచ్చు, విపరీతంగా వర్షం పట్టడం వలన దీని కారణంగా ఆ కారుని ముందుకి డ్రైవ్ చేయలేని పరిస్థితి. డ్రైవర్ చెప్పారు, సార్ ఈ నైట్కి మనం ఇక్కడ స్టే చేసి వెళ్ళాల్సిందే, ఈ మార్గం కూడా సరిగా లేదు, వర్షం పడుతుంది, కొండ చర్యలు పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది, కాబట్టి మనం ముందుకు గనక సాగితే ఇది చాలా డిఫికల్ట్ టాస్క్ అవుతుంది, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి, కాబట్టి అందులోనూ కార్ అనేటువంటిది బ్రేక్ డౌన్ అయిపోతుంది, కాబట్టి మనం ముందుకు సాగలేము అని చెప్పేసి చెప్పడంతో సరేనని అక్కడ ఆగేసి అతనికి ఏంది తెల్లవారేసరికి అక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్. సో సరే, ఇక్కడ ఏదైనా సరే ఒక మంచి కారు, ఈ కారు బ్రేక్ డౌన్ అయ్యేటువంటి కారు కాకుండా వేరే కారు ఏదన్నా సరే దొరుకుతుందేమో, మనం ప్రయత్నం చేద్దాం అనే ఉద్దేశంతో అక్కడే ఉన్నటువంటి ఒక ఇంటికి వీళ్ళు వెళ్ళటం అనేటువంటిది జరిగి అంతలో తలుపు కొట్టగానే ఒక మధ్య వయస్కురాలైనటువంటి ఒక స్త్రీ తలుపు తీయటం అనేటువంటి జరిగింది. ఆవిడ నుడుటున శ్రీకృష్ణుడి పొట్టు ఇవన్నీ మొత్తం ఉన్నాయి. సరే, ఆవిడని అడిగారు, అమ్మా ఇక్కడ నుంచి వెళ్ళటానికి ఏదైనా సరే కారు ఏమైనా ఫెసిలిటీ ఉంటుందేమో, మీ ఇంటిలో మొబైల్ అంటే ఫోన్ అనేటువంటిది ఉందా అని చెప్పేసి అడగటం జరిగింది. దాంతో ఆవిడ, అయ్యా లేదు, అందులోనూ వాతావరణం అనేటువంటిది సరిగా లేదు, మీ కారు వెళ్ళటం కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది, చాలా ప్రమాదకరం మీరు ప్రయాణం చేయటం, కాబట్టి ఈ రాత్రికి ఇక్కడ స్టే చేసి మీరు తెల్లవారిన తర్వాత అప్పటికి వర్షం తగ్గవచ్చు, అప్పుడు మీరు ప్రయాణం చేసి వెళ్ళిపోవచ్చు అని చెప్తే గత్యంతరం లేని పరిస్థితిలో డాక్టర్ ప్రసాద్ ఆ రోజు ఆ ఇంటిలో డ్రైవర్తో పాటు ఉండటానికి నిశ్చయించుకున్నాడు. సరే, వాళ్ళు కూడా ఏమి ఆశించకుండా వీళ్ళ దగ్గర ఆయనకి వేడి కాఫీ లేకపోతే టీ, కావాల్సిన భోజనం సదుపాయాలు ఇవన్నీ కూడా సమకూర్చి ఉంచారు. రొట్టెలు అవన్నీ తిన్నారు.
ఈవిడ నైటు శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి భజన ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో దాదాపుగా ఒక 2 గంటల పాటు భజన చేసుకొని వచ్చిన తర్వాత ఈయన చెప్పాడు, నేను భగవంతుడిని పెద్దగా నమ్మను అని చెప్పేసి ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. ఓకే, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. చూడండి, అంటే ఆ మధ్య వయస్కురాలు కూడా ఏం చెప్పింది, సముద్రం ఎక్కడో ఉంటుంది, సముద్రంలో ఉన్నటువంటి నీరు ఆవిరయ్యి మేఘాలుగా తయారయ్యి ఈ భూమి మీద పడుతూ ఉంది. సో ఎక్కడో సముద్రంలో ఉన్నటువంటి నీరుని మేఘాల రూపంలో ఈ భూమి మీదకి తీసుకుని వచ్చి సకల జీవరాశులకి అలాగే వృక్షాలకి ఎదగడానికి కారణం అన్ని సదుపాయాల్ని సమకూరుస్తున్నటువంటి వ్యక్తి లార్డు భగవంతుడు. కాబట్టి భగవంతుడిని నేను బిలీవ్ చేస్తాను, నా ట్రస్ట్ మొత్తం అతని మీదే ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ డాక్టర్ గారు ఏమంటారు, ఏమో తెలియదు, ఇది ఒక ఫిజిక్స్ భూమి సూర్యుని చుట్టూ తిరగటం ద్వారా వచ్చేటువంటి వీటి వలన, లేకపోతే చాలా వేడి ఆవిరవుతున్నప్పుడు పైకి వెళ్ళిపోయి మేఘాలుగా తయారయ్యి కొంత పీడనం వలన అది భూమి మీదకి వచ్చేసేసి పడుతుంది అనేటువంటిది, ఇదంతా ఒక ఫిజిక్స్, ఏం చదువుకోలేదు కాబట్టి ఏమకి అది అంతా తెలియదు అని చెప్పేసి ఇతను అనుకుంటాడు డాక్టర్ అని చెప్తాడన్నమాట. ఇదే సమయంలో డాక్టర్ ప్రసాద్ గారు ప్రక్క గదిలో ఉన్నటువంటి వాళ్ళ అబ్బాయిని గమనిస్తాడు. గమనించి అతను మెంటల్గా ఒక న్యూరో ప్రాబ్లం ఉంది అనేటువంటిది గమనిస్తాడు. గమనిస్తే ఆయన అడుగుతారనమాట ప్రసాద్ గారు తను డాక్టర్ అని ఆవిడకి చెప్పడం. దాంతో ప్రసాద్ గారు ఆవిడని అడుగుతాడు, ఏంటి మీ బాబుకి ఏమైంది ఏంటి అని అంటే, అప్పుడు చెప్తుంది అనమాట, ఏమండి మా బాబుకి న్యూరో ప్రాబ్లం అనేటువంటిది ఉన్నది, నరాల బలహీనత అనేటువంటిది ఉన్నది. సో ఇది వేరే డాక్టర్ గారికి, జంషెడ్పూర్లో ఉన్నటువంటి డాక్టర్ గారికి ఇక్కడ హాస్పిటల్స్ వీటన్నిటికీ చూపించడం అనేటువంటిది జరిగింది. కానీ వాళ్ళందరూ సజెస్ట్ చేసి దీన్ని సర్జరీ చేయగలిగినటువంటి వ్యక్తి ముంబైలో బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో ఉన్నారు. సో ఆ బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో ఉన్న ప్రసాద్ అనేటువంటి వ్యక్తి డాక్టర్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నేను ఇక అతని దగ్గరికి మనం వెళ్ళి, మా భర్త మనకి ఆదాయం లేదు, డబ్బులు లేవు, ఇతన్ని అక్కడికి తీసుకుని అబ్బాయిని అక్కడికి తీసుకుని వెళ్ళి చూపించేటువంటి స్తోమత లేదు అని చెప్పేసి మా వారు చేతులు ఎత్తేశారు. నేను మాత్రం భగవంతుడిని ప్రార్థిస్తూ ఎలాగైనా సరే ఇది అతన్ని కలిసేటట్టుగా డాక్టర్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళేటట్టుగా అవకాశాన్ని కల్పించండి అని చెప్పేసి భగవంతుడిని నేను ఎప్పటి నుంచో అతను భజన చేసుకుంటూ ఒక నమ్మకంతో నేను చేస్తూ ఉన్నాను. మరి ఆ సమయం ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు. అప్పటి వరకు నా ప్రయత్నం అనేటువంటిది ఆగదు. ఒక బిలీఫ్ తోటి, ఒక నమ్మకంతో ఆ భగవంతుడి మీదే భారం వేసేసి నేను ఈ ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉన్నాను అని చెప్పేసి చెప్తే డాక్టర్ చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే వచ్చింది ఆ ప్రసాదే కదా. కాబట్టి ఇక్కడ ఏదైతే నమ్మకంతో లార్డ్ కృష్ణ మీద ఆవిడ తన మొత్తం బిలీఫ్ నమ్మకాన్ని ఉంచేసేసి ఒక తదేకమైనటువంటి దీక్షతో తను పనిచేసిందో, గాడ్ సెంట్ హిమ్ టు హర్ హోమ్. ఆ ఇంటికి ఆ డాక్టర్ని పంపించాడా భగవంతుడు. అంటే అది యాదృచ్ఛికం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ నమ్మకం అనేటువంటిది మీ విజయాలని సాధించేటట్టుగా చేస్తూ ఉంటుంది. అందుకని స్టాక్ మార్కెట్లోకి మీరు వచ్చినప్పటికీ కూడా మీకు నమ్మకం అనేటువంటిది ఉండదు. ఒక స్ట్రాటజీని బిల్డప్ చేశారు, ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి దాంట్లో ఇది కరెక్ట్గా జరుగుతుందా సాగదా, ఏదైతే మీరు సృష్టించారో దాని మీదే మీకు నమ్మకం ఉండదు. ఏదైతే మీరు సృష్టించారో దాన్ని స్టాప్ లాస్ని పెట్టడమా, టార్గెట్ పెట్టడమా అనేటువంటి దాని మీద నమ్మకం ఉండదు. స్టాప్ లాస్ పెట్టి దాని కిందకి జరపడం, పైకి జరపడం, ఇట్లా అన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఒక నమ్మకంతో, ఒక దీక్షతో మీరు అనుకునేటువంటి స్ట్రాటజీని పక్కా ప్రణాళికాబద్ధంగా కనుక చేయగలిగితే అది ఖచ్చితంగా ఫలితాలు అనేటువంటిది కొన్ని రోజుల తర్వాత, కొంతకాలం తర్వాత ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఒక స్ట్రాటజీ మీద నమ్మకం లేకుండా ఇంకో దానికి వెళ్ళిపోవడం, ఇంకో దాని మీద నమ్మకం లేకుండా మరొక దానికి వెళ్ళిపోవడం, ఇట్లా రకరకాలైనటువంటి స్టెప్స్ కనుక వేసుకుంటూ పోతూ ఉంటే మీరు ఎప్పటికీ కూడా స్టాక్ మార్కెట్లో సక్సెస్ కాలేరు. కాబట్టి నమ్మకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రతి ప్రొఫెషన్కి కూడా. అలాగే మీ స్ట్రాటజీని మీరు నమ్మండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి, అదే నిన్ను ఒడ్డుకు చేర్చి మంచి సంపాదన వచ్చేటట్టుగా చేస్తుంది అని మీరు నమ్మండి, ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.